hands and legs 4 5 fingers 5 1 2 water Mysore 3 4 knock at the door 5 6 pick up and 6 7 8 let them slide 9 10 Good morning, madam. God bless mommy, God bless daddy, God bless teacher, help me always to make them happy. Oh, madam. Anjali. Yes, madam. Yes, madam. God bless you, happy birthday, thanks, ma'am. Happy birthday, sister. Thanks. Happy birthday, ma'am. Thanks అనేది చెప్పాలి. హ్యాపీ బర్త్డే మా. అన్నమ్మ నీకు పెన్షన్ గిఫ్ట్ ఇస్తాను. నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా. రాసుకో. మా ఇంట్లో మా నాయన పెద్ద కేక్ తెచ్చినాడు. సాయంకాలము మా ఇంట్లో కేక్ కోసం మన బంధువులందరూ వస్తారు. కేకు డిన్నర్ అంతా చేసుకున్నాము. పాయసం కేకు చికెన్ కూడా పెడతాము. మీరందరూ సాయంకాలం రండి. నా ఫ్రెండ్స్ మా నాయనకి నేను చెప్పినాను. ఇప్పుడు చాక్లెట్లు తెచ్చినాను. అందరూ తీసుకున్నా. థ్యాంక్ యూ మా. మా స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా చూడండి. మా స్కూల్లో మా మేడము నా కోసం పెద్ద కేక్ వేసి నాలాగా బొమ్మేసి క్యాక్ తయారు చేసింది. మీరు కూడా పోయి మీ ఇళ్ళల్లో చెప్పి ఇదేలాగా మీ బర్త్డేకి మేమందరూ చేస్తామమ్మా. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. నా బొమ్మను బాగా వేసినాం మేడం. మన ఫ్రెండ్స్ కూడా అట్లే చేసుకున్నాం మేడం. సాయంత్రం అందరూ రండి మా ఇంటికి. పరిగెత్తి పడిపోయింది మేడం. God bless mommy, God bless mommy, God bless daddy, God bless daddy, God bless teacher, God bless teacher.
మేడం కాళ్ళు నొప్పి మేడం మీరు కూర్చుంటా మేడం. తేజ భువన్ ఆఫ్టర్ మేడం. ఏమ్మా భువన్ వాడు ఊరికి పోయినాడు మేడం. యశోద ఎస్ మేడం. రోజా ఎస్ మేడం. కీర్తి ఆఫ్టర్ మేడం. మక్కుల్ ఎస్ మేడం. యశ్విత ఆఫ్టర్ మేడం. భాగ్యమ్మ ఎస్ మేడం. రమ్య ఎస్ మేడం. ఇప్పుడు పిల్లలు మనకి ముగ్గురు ఆబ్సెంట్ అయినారు కదా ఈరోజు. అవును మేడం. ఎందుకు? మేడం. సరే, ఇప్పుడు నీకు నిన్న కొన్ని ప్లే మోడ్ గురించి కొన్ని చెప్పినాం కదా, సంకమెంట్లో చేసుకోరామని. అవును మేడం. అది యశోదక్క చెప్తుంది మేడం. దాంతోవన్నీ నన్నమంతా నాకే వేయాలి మేడం. సరే అమ్మా. బాగున్నాయా? వెరీ గుడ్. క్లాస్ పట్టండి అందరూ. ఇప్పుడు మనము అంగన్వాడీలో హౌ టు బయట పొట్టి పొడవు గురించి ఇంగ్లీష్ లో ఏ విధంగా పలకల్లా, తెలుగులో ఏ విధంగా పలకల్లా చేసుకున్నాం. ఇది ఏమ్మా మేడం? అది బోన్ మేడం. కాదు పంజర మేడం. అది బోనే మేడం. ఇది బోన్ మేడం. పంజరం కాదు మేడం. బోన్ మేడం. అవునా? అవును మేడం. ఇది పంజరం మా, ఇది బోన్ కాదు అది బోన్ మేడం. అవునా? అవును మేడం. కాదురా, బాగా అడగండి, నిదానంగా చూడండి. కమ్మిలుగా ఒక ఇదిలాగా ఉంది కదా, అది బోన్. సరే సరేనా? ఇది పంజరం బయట ఉందా లోపల ఉందా? బయట ఇంగ్లీష్లో ఏమంటాం? అవుట్ అంటాం కదా మేడం. ఇది అదే పంజరం లోపలికి వెళ్ళిపోయింది మేడం. ఇది లోపల ఉంటే ఏమంటారు దీన్ని? మేడం చిలుక ఇప్పుడు ఇంట్లో ఉంది కదా. సరేనా మేడం? లోపల దారాడదు మేడం. దారేమ్మా గేట్ మూసేసారు. అవునమ్మా, చూడి ఓపెన్. అదే మేడం. చెప్పండి. సెకండ్ స్టెప్ మా అయితే. ఓకే మేడం. నాగవేణి చేసుకున్నాను ఈ పక్క రండి, చేసుకోలేవు ఈ పక్క రండి. చెప్పమా. మళ్ళీ చెప్పాలా? సావిత్రి ఇంకొక దశ. రజని చేస్తాం కదా, మనం పంట చేస్తాం కదా, పంట చేస్తే బొమ్మలు పెడతాం అక్కడ. వికారంగా ఉండే బొమ్మలు పెడతాం. అవునా? అవును మేడం. అప్పుడు ఇది ఎందుకు గుర్తు? ఆ పంట మీద దృష్టి పడకుండా ఆ బొమ్మ మీద పడే దాని వల్ల పంటకి ఏం హాని జరగదు అనే రకంతో పెడతాము. ఇల్లు కట్టినా కూడా అదే విధంగా మనం చేసుకుంటాం కదా, మనం కూడా అంతే అందంగా తయారైతే బుద్ధి చిచ్చుకు పెడతాం. మనకి పెట్టాలా లేదా? కాబట్టి ఇదేమిది? బొమ్మ. ఆ ఆహారం గురించి, ఆ ఉద్యోగం గురించి మీకు అర్థమైంది కదా. మరి ఇదేమిది? బొమ్మల బొమ్మ కాదు, ఏమో చేస్తాను చూడండి. అందరికీ ఏం చెప్తాంది? అందరికీ ఐ లవ్ యూ చెప్తాను చూడండి. కనిపిస్తుందా?
ఉంగరాలు వేసింది కరెక్ట్ పొద్దుటి నుంచి మనం సారాలతో కొట్లాడి ఏం సాధించినాం ఇప్పుడు బయట ప్రపంచంలో పోవడానికి సాధించినాం అర్థమైందా ఒకసారి ఇప్పుడు నాకు నేను స్టూడెంట్ కదా మా వాళ్ళు చెప్పిన మేడం చెప్పినంతా ఇప్పుడు నాకు నేను చెప్తున్నాను. ఆకాశము చంద్రుడు ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుందా లేదా? ఎంత అందంగా ఉన్నాడు, కుక్కలు ఎంత ఇదిగా ఉన్నాయని కూడా మనం కూడా ఆనందపడతాం. మనం ఏమైనా బాగా తప్పుకునేటప్పుడు మన అమ్మ చెప్తుంది ఏమని, చందమామ ఎంత బాగుందో, నక్షత్రాలు ఎంత బాగున్నాయో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మనకి నవ్వు వస్తుంది, అవును బాగుంది అని చెప్పేసి ఒక ఇదిగా ఉంటారు. పిల్లలు ఏడుస్తా ఉంటాడు అనుకో, వినిపేసుకుని ఏం చేస్తాడు? చందమామ చెప్తారా లేదా? చందమామ రావే మాటలో కూడా ఆ పిల్లవాడిని ఏం ప్రార్థించేదని కూడా ఉంటుంది. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నమాట. మళ్ళా ఇలాగే ఈ బొమ్మను చూస్తా ఉండేటప్పుడు ఏమంటే, అయ్యో వీడు నవ్వుతాడే, ఏం చేస్తున్నాడు వీడు? వీడు ఏడుస్తున్నాడు, సడన్గా నేను కాదు, అయ్యో ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అంటాడు. నవ్వేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నవ్వడం కూడా మనకి బాగోదు. ఏమి ఏడడం, మనం ఏడడం అనేది కూడా గుర్తిస్తా ఉన్నాం అనమాట. అయ్యో నవ్వుతా ఉన్నాడు, వీడు ఏడుస్తా ఉన్నాడు, వీడు కోపంగా ఉన్నాడు అనేదాన్ని కూడా మనకి ఆ వయసులో మనకి అర్థమవుతుంది. బొమ్మను చూస్తేనే మనకి అర్థమవుతుంది. మళ్ళా ఇక్కడ ఇది చూస్తే ఏమంటే ఒకసారి మనకి ఏమనిపిస్తుంది? పూసోడు వస్తా ఉన్నాడు, దిష్టి బొమ్మ పూసోడు వస్తాడు, ఎంత వికారంగా ఉన్నాడు కనిపిస్తాడు కదా అనేసి భయం అనిపిస్తుంది. అట్లా దీనికి దిష్టి బొమ్మగా మనం కూడా ఇది మళ్ళా ఇక్కడ అందరూ ఇక్కడ హాయ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. సరేనా? సాధించినాం అంటే ఏమంటాము? మన తెలుగు రకమైన విజయం అనే దానికంటే కూడా సక్సెస్ అనే దానికి పిల్లోడు చూపిస్తాడు అనమాట, ఆసక్తి చూపిస్తాడు అనమాట. సక్సెస్ పైన మనము అంటే ఇది బాగోదు బొమ్మలు అంటే సండే మండే కూడా మనం చెప్తాం చూడండి కదా, స్వీట్ సండే పిల్లలు ఇప్పుడు మన ఇంగ్లీష్ లో సండే నుంచి సాటర్డే వరకు ఉన్న 7 వారాలు ఉన్నాయి కదా, ఈ 7 వారాల పైన ఇంగ్లీష్ లో ఒక పాట పాడుతున్నాం. సరేనా? సండే సాటర్డే వరకు ఒక పాట పాడుతున్నావా? కనిపిస్తుందా అందులో ఉన్న ఉదయం ఏది? ఈ బొమ్మలో ఉన్న బాబా వెళ్ళి మీకు అర్థమవుతాను కదా. వెరీ గుడ్. మరి ఇంకొకటి చూద్దామా? ఇదేమిటి? చెప్పండి. తీసుకుంటాం కదా, కథని కొడతామా? కొడతాం కదా. అలాగే ఈరోజు కొన్ని డ్రాయింగ్ చేసుకుంటాం కదా, అవి ఇక్కడ ఉన్నాయి. ఏమివి? జంతువులు. అవునా? జంతువుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? అనిమల్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? అనిమల్స్ అంటారు కదా. ఇక్కడ ఉన్న జంతువులు మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? జంతువుల గురించి ఇక్కడ ఇంగ్లీష్ లో రాబిట్ అంటారు. సరేనా? ట్రైన్ ఉంది కదా, దీన్ని ఎలిఫెంట్ అంటారు. అదేవిధంగా ఇక్కడ జీతం ఉంది. అవునా? దీన్ని
కొంచెం దూరంగానే రావాలా. అవి కలిస్తే చాలా ప్రమాదం. ఇంజక్షన్ వేయించుకోవాలా, అది రకరకాల రోగాలు వస్తాయి. అందువల్ల కట్టలు కొన్ని పోవు. సరేనా? కొన్ని వస్తువులు కూడా తినకూడదు కలిస్తే. అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాల. ముద్దు పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆ కొరిస్తే మళ్ళీ మనకే నష్టం అవుతుంది. సరేనా? అదేవిధంగా ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ ఉంది కదా, దీని గురించి ఒక పాట పాడుకుందామా?